రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు మనకి సీఎం గా అయ్యారు. అండ్ రాగానే అమ్మాయిలకు ఒక మంచి ఏం చేశారంటే బస్సెస్ టికెట్ ఫ్రీ చేశారు. ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుందని చెప్పేసి ప్రస్తుతం బయట పొలిటికల్ గా ఎలా నడుస్తుందన్నది మనతో మాట్లాడడానికి యాంకర్ నరేష్ గారు ఉన్నారు. ఆయనని అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? హాయ్ సునీత. ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు? ఫైన్ అండి. సో చెప్పండి, ఎలా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారి హ్మ్. పరిపాలన? మీరు చెప్పాలి. ఎందుకంటే మీకు ముఖ్యంగా మహిళలకు ఫ్రీ బస్ అవును. ఏ ఏజ్ తేడా లేకుండా కూడా ఫ్రీ ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇలాంటి స్కీమ్ ఎప్పుడు కూడా లేదు. అవును. మన తెలుగు స్టేట్స్‌లో. ఎప్పుడు ఇనలేదు కూడా మనం. అవును. హ్మ్. బట్ బావుందండి. అంటే అమ్మాయిలకి బానే ఉంది. బట్ ఎలా అవుతుందంటే కొన్ని మిస్‌యూజ్ కూడా అవుతుంది. చాలా గొడవలయ్యాయి మనం చూసుకున్నాం రీసెంట్‌గా. వాళ్ళు జుట్లు పట్టుకొని మరి అలా చేయడం. అండ్ ఇంకొకటి ఇక్కడ కొంచెం ఏమనిపించిందంటే అమ్మాయిల వరకంటే ఓకే అండి. బట్ ఇప్పుడు ర్యాపిడో చేసేవాళ్ళు అవును. కానివ్వండి, ఓలా నడిపించి ఆటో వాళ్ళు వాళ్ళకి ఏమన్నా కొంచెం మైనస్ అవుతుందేమో అని నాకనిపించిందండి. వాళ్ళు కూడా ధర్నా చేస్తున్నారు ఆటో వాళ్ళు. అవును. అయితే ఇక్కడ ఆటో వాళ్ళేందంటే ఎవరు కూడా ఎక్కట్లేదు ఆటో. మేము డైలీ 1000 సంపాదిస్తే ఓన్లీ 300 వస్తుంది మాకు అని చెప్పేసి ఆటో వాళ్ళు గొడవ చేస్తున్నారు. అవును. కాకపోతే చాలా మంది అమ్మాయిలు గాని ముఖ్యంగా లేడీస్ చాలా మందికి బస్ అలవాటు ఉన్నది. అంటే మనకి మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వాళ్ళకే ఉంటది. అవును. ఆ తర్వాత అంటే నార్మల్‌గా చాలా మంది వాళ్ళ ఆటోనే యూజ్ చేస్తారు. క్యాబ్ ఆటో. అవును. బసెస్ అనేది ఎక్కరు. వాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళు ఇంకా ఆటోనే ప్రిఫర్ చేస్తున్నారు. అవును. హ్మ్. బట్ అంటే ఇప్పుడు ఆటో సరే అండి. ఆటో అయితే అంతో ఇంతో నడుస్తుందనుకుందాం. బట్ ర్యాపిడో బైక్స్ చేసేవాళ్ళుంటారు. వాళ్ళకి చాలా ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళు చాలా లాంగ్ నుంచి వచ్చి అంటే చాలా తక్కువ ఇన్ని కిలోమీటర్స్‌కి ఇంతే డబ్బులని. నేనేమనుకున్నానంటే అమ్మాయిలకి చాలా చేశారు. ఇంకా వీళ్ళకి కూడా ఏమైనా కొత్తగా రూల్స్ తెచ్చి ఏమైనా చేస్తే బెటరేమో అని నేను అనుకుంటున్నాను మేబీ. ముఖ్యంగా ర్యాపిడో నాకు తెలిసి 2019 ఆ టైంలో బాగా వచ్చింది ర్యాపిడో. అవును. 2019, 20 బిఫోర్ కోవిడే వచ్చింది ర్యాపిడో. అవునవును. సో, ర్యాపిడో వచ్చినాక చాలా మంది ఆటో క్యాబ్ డ్రైవర్స్‌లకు చాలా మందికి లాస్ అయింది. ర్యాపిడో రావడం వల్ల. సో, వాళ్ళకింకా నంబర్ ప్లేట్ ఉండది. యెల్లో ప్లేట్ ఉండది. ఎవరైనా అవును. ఇండివిడ్యుయల్‌గా నడపొచ్చు. అవును. సో, అది రావడం వల్ల చాలా మంది ఆటో వాళ్ళకి, క్యాబ్ డ్రైవర్స్‌కి లాస్ అయింది. హ్మ్. సో, ఇప్పుడు వీళ్ళు నా ఉద్దేశ్యం ఏందంటే ఇప్పుడు ర్యాపిడో వాళ్ళు లాస్ అవ్వడంలో తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళొచ్చినప్పుడు ఆటో వాళ్ళు లాస్ అయ్యారు గదా! అవును. హ్మ్. సో, ముఖ్యంగా మహిళలకైతే మంచి ఒక స్కీమ్ పెట్టారు రేవంత్ రెడ్డి. అవును. ఇంకా ఎట్లా మీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే మీరేమనుకుంటున్నారు? అందరూ బానే ఫీల్ అవుతున్నారు. అంటే మాక్సిమమ్ జాబ్ చేసే వాళ్ళందరూ నా ఫ్రెండ్స్‌లో అయితే ఓలా బైక్ చేసుకునే వాళ్ళు మెట్రోలోనే ఉన్నారు. సో, హ్మ్. బస్‌కి సంబంధించి ఎవరు లేరు. బట్ నేను వీడియోలు చూసి సోషల్ మీడియా ఫాలో అయినంత వరకైతే నాకు చాలా బాగానే ఫీల్ అవుతున్నారు అని అనిపించింది. అండ్ బావుంది. ఎంత లాంగ్ ఎళ్ళినా మనం తెలంగాణలో ఎక్కడైనా తిరగొచ్చు కాబట్టి ఒక మంచి స్కీమ్ అనే చెప్పొచ్చు. ముఖ్యంగా మనం కొన్ని మేమ్స్ చూస్తున్నాం వీడియోస్. ఇదైతే ఫ్రీ స్కీమ్ వచ్చినప్పటి నుంచి మెట్రోలో గూడా తగ్గిపోయింది. రష్ అంటున్నారు. నిజమేనా అది? సో, అది నేనొకసారి మెట్రో ఎక్కితే చెప్పగలను. ప్రెజెంట్ అయితే ఐడియా లేదు. బట్ ఓకే. అవును, విన్నాను నేను కూడా. హ్మ్. అంటే బాగా యూజ్‌ఫుల్లే ఉంది. అలా అని మరీ కొట్టుకునేంతలా, జుట్లు పట్టి కొట్టుకునేంతలా అది కూడా జరుగుతుంది. సో, జనాలేంటంటే దాన్ని మంచిగా తీసుకొని, మంచిగా స్కీమ్‌ని నడిపిస్తే బావుంటుందని సో, కోరుకోవాలి మనం. కొన్ని కొన్ని చోట్ల కొన్ని ఇలాంటి ఘటనలు గూడా అవుతుంటాయి. అది మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. అవుతా ఉంటాయి. కాకపోతే రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ డెసిషను, అలాగే రేవంత్ రెడ్డి సీఎం అయిన తీరు ఎట్లా అనిపిస్తుంది సునీతకి? నాకైతే అంతా బానే అనిపిస్తుందండి. సో, ఇప్పుడిప్పుడే వచ్చారు. అప్పుడున్నప్పుడు ముందు ఆయన పరిపాలించినప్పుడు కూడా బానే చేశారు చాలా వరకి. అండ్ ఇప్పుడు కూడా బానే చేస్తారని కోరుకుంటున్నాను. సో, చూద్దాం ఏం జరుగుతుందో. సో, ఇంకా మంచి మంచి స్కీమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా లేడీస్‌కి 18-55 వరకి. అంటే 18+ వాళ్ళకి మ్యారీడ్ వుమెన్స్‌కి ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉంటారో ఓకే. వాళ్ళందరికి కూడా రూ. 2500 పెన్షన్ అంటే యాహ్! పెన్షన్ టైప్ కాకపోతే అది పెన్షన్ అనలేదు. పెన్షన్ కిందకి రాదు. కాకపోతే అది మహాలక్ష్మి పథకం కింద రేవంత్ రెడ్డి ఇస్తున్నారు. ఓకే. అలాగే 500కి గ్యాస్ సిలిండర్ రావడం. అవును. ఎట్లా అనిపిస్తుంది? ఇవన్నీ అవుతాయనిపిస్తుందా? సాధ్యమా? లేకపోతే ఏమో అండి చెప్పలేము. ఇప్పుడు రీసెంట్‌గానే ఆయన వచ్చారు. సో, అంటే చాలా వరకి ఇప్పుడు చాలా మంది పొలిటికల్‌గా మనం చెప్పాలంటే పర్సనల్‌గా మనం మాట్లాడుకోవాలంటే చాలా మంది చాలా మాటలు అనేస్తారు. బట్ ఏవి కొన్ని జరగవు. హ్మ్. సో, ఈయన చేస్తారు అనైతే నమ్ముతున్నాము. సో, ఓకే. చేయాలని కోరుకుంటున్నాము. చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే.